చిత్ర పరిశ్రమలో తమ జీవిత భాగస్వాములపై ఎందరో హీరోయిన్లు సంచలన వ్యాఖ్యలు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. భర్తల అక్రమ సంబంధాలు, ఎఫ్ఐఆర్లు బయటపెట్టేవారు. మరికొందరు వీటిని మౌనంగా భరిస్తూనే కాపురాలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ హీరోయిన్లు తన మాజీ భర్తలు వారు చేసిన మోసం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే ఆ నటి ఎవరో కాదు, హిందీ నటి శ్వేతా తివారీ. ఉత్తరప్రదేశ్కు చెందిన శ్వేతా తివారీ తోలుతూ ఆనే వాలా పాల్ అనే సీరియల్తో బుల్లితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత కరం, కహిన్ కిస్ రోజ్, కసౌతీ జిందగీకే మై హూనా అపరాజిత సీరియల్స్తో సత్తా చాటారు. 2010లో బిగ్ బాస్ హిందీ సీజన్ 4 విజేతగా నిలిచి సంచలనం సృష్టించారు. అయితే 18 ఏళ్ల వయసులోనే తన సహనటుడు రాజా చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శ్వేతా తివారీ. ఈ దంపతులకు పాలక్ తివారీ అనే కుమార్తె ఉంది. 12 ఏళ్ల పాటు అన్యోన్యంగా గడిపిన ఈ జంట అనూహ్యంగా 2012లో పరస్పర అంగీకారంతో విడిపోయింది. రాజా చౌదరితో విడాకుల తర్వాత అభినవ్ కోహ్లీ అనే నటుడిని 2013లో పెళ్లాడారు శ్వేత. ఈ దంపతులకు రేయాన్స్ కోహ్లీ అనే కుమారుడు ఉన్నాడు. కోహ్లీ తివారీల బంధం కూడా ఎక్కువ రోజులు సాగలేదు. అభినవ్ కోహ్లీపై గృహహింస, వేధింపుల కేసు పెట్టడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలతో శ్వేతా తివారీ, అభినవ్ కోహ్లీలు 2019లో విడిపోయారు. ప్రస్తుతం కూతురితోనే కలిసి జీవిస్తున్నారు శ్వేతా తివారీ. సినిమాలతో పాటు సీరియల్స్, బుల్లితెరపై రియాలిటీ షోలలో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు శ్వేతా తివారీ.